చాలా పవిత్రమైన స్త్రీ, కానీ ఆమెను దేవత అనకూడదు. అది నేను నా వాదన మీరు మనసులో పెట్టాలి. ఆమె సాదాసీదా వ్యక్తి కాదు మరియా. దేవుణ్ణి లోకానికి తీసుకురావడానికి గొప్ప సాహసం చేసింది. సంఘంలో నుండి 3 రకాల వ్యక్తులు ఉంటారు. అయ్యలారా వినండి, 3 గుంపులు ఉంటారు. ఒక గుంపు దేవుణ్ణి లోకానికి అందించే గుంపు, దేవుణ్ణి లోకానికి అందించే గుంపు. రెండవది దేవుని ఆరాధించే గుంపు. మూడవది దేవుని అవమానపరిచే గుంపు. హలో, దేవుని అందించే గుంపు, ఆరాధించే గుంపు, అవమానపరిచే గుంపు. అయితే ఈ 3 కోవలు ఏదో కోవలో నువ్వు ఉంటావు, మనం ఉండిపోతాం. మీకు తెలుసో లేదు, ఈ 3 నువ్వు ఏదో ఒక జాబితాలో ఉంటావు అంతే. నేను లేనండి, నేను ఉన్నానండి అంటే పప్పులోడుకో. నువ్వు దేవుని కొరకై సాధనంగా పనిచేసే వ్యక్తివైన బలమైన విశ్వాసమైనా కావచ్చు, లేకపోతే దేవుని ఆరాధించేటువంటి వ్యక్తిగానే ఉండొచ్చు. దేవుళ్ళాడు గీవుళ్ళాడు పరిశుద్ధం ఎట్లా చెప్తాడు, పని పాటలేదు, దీనికి అరుస్తాడు, బొబ్బలు పెడతాడు, ఏం ప్రసంగాలు అనే గుంపులన్నా నువ్వు ఉండొచ్చు. ఏదో దాంట్లో నువ్వు ఉంటావు ఖచ్చితంగా. నేను లేనని చెప్పడానికి పప్పులోడుకు. అప్పుడు ఒకవేళ నువ్వు లేకపోతే జనాభా లెక్కలో లేనట్టే. అర్థమవుతుందా? అయితే మరియా దేవుణ్ణి లోకానికి తీసుకురావడానికి ఆమె యోసేపుకి ప్రదానం చేయబడింది. అప్పటికి 20 సంవత్సరాలు కూడా నిండలేదు. నేను గతంలో చెప్పాను, ప్రదానం చేయబడే వయసు, ఆ సంగతులు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అయినా ఆమె గర్భవతి అయినప్పుడు భయపడలేదట. ముందైతే భయపడింది, ఇది ఎలా నాకు సాధ్యం అని ఏడ్చింది. దేవదూత చెప్పింది, దయాప్రాప్తురాలా నీకు శుభం, సర్వోన్నతుని పరిశుద్ధాత్మ నిన్ను ఆవరించింది, నువ్వు దేవుని ఆత్మ ద్వారా గర్భవతి అయ్యావు, నువ్వు దేవుడి లోకానికి రావడానికి సాధకానివి అని చెప్తే, నువ్వు చెప్పినట్లు నాకు జరగనిమ్ము. బా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరియ లాంటి పలుకులు పలకగలిగిన వాళ్ళు సంఘంలో ఉండాలి. తండ్రి నువ్వు చెప్పినట్లు నాకు జరుగునుగాక అనేవాళ్ళు ఉండాలి. నాకు ఆ చిత్తము, ఆ ప్రకారము నాకు కానిమ్ము అనేవాళ్ళు ఉండాలి. అలా అనుకుంటాం కానీ అలా చేయలే. మరియా దేవుని లోకానికి అందించింది, యోసేపు దేవుని లోకానికి అందించాడు. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఆరాధించారు. ఆరాధించే గుంపు, అందించే గుంపు, ఆయనను అవమానపరిచే గుంపు, దేవుని నీచపరిచి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే వారి అంతము భయంకరం, వారి అంతము భయంకరం. ఇంకా ఎవరికి మనం భయపడాల్సిన అక్కరత లేదు. అయితే ఇప్పుడు వినండి ప్రియులరా, 4వ ఉపమానం, 4వ సంఘకాలం. 4వ సంఘము తుయతైరాలో యెజబెలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటాడు. యెజబెలు ఎక్కడ? ఆమె రాజుల గ్రంథంలో 1 రాజులు 16 తియోదిప్పుడు అక్కడ ప్రస్తావన ఆమెను కూర్చున్న సంగతులు ఉంటాయి. 16వ అధ్యాయం, 17, 18 అధ్యాయాలు, 21 అధ్యాయం, తర్వాత 2వ రాజుల గ్రంథంలో ఆమెను కూర్చున్న సంగతులు ప్రస్తావింపబడతాయి. ఆ యెజబెలు అంటే దేవుని కాక వేరొక దానిని ఆరాధించిన ఆమె ఇజ్రాయేలులో రాజున్నాడు, ఆహాబు యొక్క భార్య. ఆహాబు ఇజ్రాయేలుకు రాజండి. అతడు ఇజ్రాయేలు రాజే గాని అతని భార్య యెజబెలు బయలు ప్రవక్తల్ని ఆరాధించేది. ఆ యొక్క రాజ సొమ్ముతోనండి బయలు ప్రవక్తల్ని పోషించేదట, విగ్రహారాధన చేసేది. పేరుకు మాత్రం ఇజ్రాయేలు దేశపు రాజు గారి భార్య. మనం కూడా చాలాసార్లు అలాగే ఉంటాం, పేరుకు మాత్రం క్రైస్తవులు, మనలో వేరే మనం అన్ని ఆరాధనలు చేస్తాం, అదేదో ఫ్యాషన్ అనుకుంటాం. మీకు సంగతి చెప్పాలి, తక్కెలపాడు సర్పంచ్ గారు ఉన్నారు, మాజీ సర్పంచ్ మేరుగు సుబ్బారావు గారు. ఇది కొంచెం తీరా. మేరుగు సుబ్బారావు అని ఉన్నారు, ఒక అన్నయ్య. ఆయన ఒక క్రైస్తవుడే, అటు పెట్టుకుని వైపు పెట్టుకో. అతడు క్రైస్తవుడే అన్నయ్య, కానీ భయంకరమైన విగ్రహారాధన చేసేవాడు. జంజం వేసుకునేవాడట, మంత్రాలు చదివేవాడట, పూజలు చేసేవాడట, అనేక సంగతులు చెప్తూ ఉండేవాడు. ఒకరోజు దేవుని వాక్యానికి పట్టుబడ్డాడు. మీకు సంగతి తెలుసలేదో, దొండపాడులో స్థలం చర్చి కొరకు ఇచ్చిన అన్నయ్య. హల్లెలూయా. అది ఇప్పుడు 1.5 దాకా చేసింది. బలమైన ప్రార్థనాత్మ దేవుడు
ఆయన మీదకి కుమ్మరించాడు. ఉపవాసం ఉంటాడు, ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రతి 3 నెలలకు ఒకసారి 20 రోజులు ఉంటాడు. మొదటి రోజు నాతో ప్రార్థన పెట్టించుకుంటాడు, ఆఖరి రోజు నాతో ప్రార్థన పెట్టించుకుంటాడు. అందరూ పోజేసి వాక్యం చెప్పిస్తూ ఉంటాడు. అయ్యా, నాకు తెలియని దినాల్లో నేను విగ్రహారాధన చేశాను, దేవుడు నన్ను దర్శించాడు. ఏడుస్తూ ఉంటాడు. ఇంతలాగుంటాడు మనిషి, 70 సంవత్సరాల వయసు. అయినా కానీ ఈ ఆదివారం ఒక్క చోట కూడా కూర్చోడు, ప్రార్థనకు పోతానే ఉంటాడు. అక్కడ ఎవరైనా మీటింగ్ చెప్తే అక్కడ పోతాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు. దేవునికి సాక్ష్యం జీవించాలని. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధించే గుంపులో ఉండు, దేవుని లోకానికి అందించే గుంపులో ఉండు, దేవుని అవమానపరిచే గుంపులో దయతో ఉండొద్దు. అలా ఉండడానికి ప్రయత్నం చేసావా, నీ పని దేవుడు నీ ఫలితం ఇవ్వడానికి ప్రారంభించాడని అర్థం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ సంఘము తుయాతైరా, 4వ సంఘపు ఉపమానం. 3 కుంచాల గోధుమ పిండిలో పిండి అంతా పులిసిపోయింది, పులిసిన ముద్రను పెట్టి. ఇప్పుడు వినండి, 5వ సంఘంలోకి వస్తున్నాం. సార్దీసు తీయండి ఒకసారి అందరూ. ప్రకటన గ్రంథం తీయండి, 3వ అధ్యాయం మొదటి మాటలు దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము 7 నక్షత్రములను. అందరూ చదవండి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు, దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకు వచ్చునో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరలా మొదటికి రండి, 3వ అధ్యాయం ప్రారంభం. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. తర్వాత ఏమనగా జీవించుచున్నావన్నా ఓ ఎఫెసు సంగమా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఐ నో అబౌట్ యు. నువ్వు జీవించుచున్నావు అనే పేరైతే ఉంది, కానీ నీవు మృతుడవి, చచ్చిపోయావు. పేరుకి క్రైస్తవులం అండి, అన్యాచారాలు చేసి క్రైస్తవ్యంలో నువ్వు ఎప్పుడో చచ్చావు. ఆ సంగతి తెలుసలేదు. ప్రార్థన చేస్తున్నావు పేరే, ఆచారాలన్నీ అన్ని ఆచారాలే. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ భార్యను నీ పిల్లలు ఎదురు రావాలి, నెలపడిపు వచ్చినప్పుడు ఎవరి ముఖం చూడాలి, పిల్లలకి దిష్టులు తీయాలి, రాత్రులు ఏ దెయ్యపు ఆ జాడలు ఇంట్లో కనబడుకోవడానికి గడప దగ్గర చీపుర్లు వేసుకోవాలి. ఆ పిల్లలు ఎత్తుకోండి, త్వరగా తీసుకోమా, కదలకుండా కూర్చోవాలి. గడపల దగ్గర ఏ చీపుర్లు వేయాలి, దిష్టులు తీయాలి, టెంకాయలు కొట్టాలి, ఏది చేసినా టెంకాయలు కొట్టాలి.
చచ్చిపోయిన టెంకాయలు కొట్టాలి, బతికున్న టెంకాయలు కొట్టాలి. శవానికి టెంకాయలు కొట్టాలి, బతికున్న నీకు టెంకాయ కొట్టాలి. పేరుకి బ్రతుకున్నాం, పేరుకి వాడే క్రిస్టియన్, కానీ ఆ లక్షణాలు అయితే లేవు. నేను తిట్టట్లే, ఎవరు తిట్టట్లే. నా పని ఏంటంటే యాజ్ ఏ ప్రీచర్ అది నా రెస్పాన్సిబిలిటీ. చెప్పాల్సిన బాధ్యత సేవకుడు. సేవకుని వాక్యం ఏం చెప్తుందంటే, నా సేవకుడు కుక్కలు అన్నాడు. దేవుడు అంటాడు నా సేవకులు మొరగని కుక్కలు అంటాడు. ఎవరు నాగేశ్వర గారు మీరు కుక్కను పెంచుతున్నారు, కుక్క ఏం చేయాలి? ఆదివారం మొక్కలు వేస్తున్నారండి, ఇంతంతే పెద్ద పెద్ద మొక్కలు. మీరు తినకపోయినా ఆడికి ఒక మొక్క రోజు కండపడేస్తున్నారు. ఎవడో దొంగోడు వచ్చాడు, ఆ దొంగోడు వచ్చా కానీ తోక ఊపుతా ఉందనుకోండి, ఆడు మీ ఇంట్లో అంతా దోసుకొని పోయాడు. ఏమండి మీరు కుక్కనేం చేస్తారు? అనయా కృపారావు అనయా వింటున్నారా? నిద్రపోతున్నారా? మంచి జోల పాడినట్టుంది. నా గుణం ఏమో అందరిని కదిలిస్తా ఉంటా. అంటే మీరు నిద్రపోతున్నారని చెప్తా, బాగా పనిచేస్తున్నారని చెప్తా, పని చేయకపోతే అసలు సమాధానం ఎందుకు పనికిరాడంట. నిన్నటి దాకా పని చేశాను కదండి, ఇప్పుడు చిన్నదాకా తిడతాడు ఏంటి అనుకుంటారు. అది నా గుణం. ఇంకా ఏది ఉంటే ఆ ఫీల్ వచ్చేసింది. ఓకేనా? ఏమంటే కుక్కను పెంచారు, దొంగడు వచ్చిన అరవలేదు, మీరేం చేస్తారు? కర్ర తీసుకొని వీపు పగిలినాక కొడతారు. కుక్కను కొట్టాడు అంటారు, నిజం కుక్కను కాబట్టి నిజం కొడతారు. ఇప్పుడు సేవకుడు కుక్కలు అంటాడంట. మా పని ఏంటంటే దేవుడిచ్చిన పని మొరగాలి. కొంతమంది డబ్బు వచ్చింది, నేను ఏదైనా కోపంగా మాట్లాడితే నువ్వు ఇచ్చే కానుక కూడా ఇవ్వని, అమ్మా రాహేలమ్మా, అమ్మా అయ్యా కత్తి మల్లిబాబు భలేగున్నావు, సూపర్, బొల్లా సురేష నీ అంత మంచోళ్ళు లేడు కొడుక. అసలు దీవెన వెంట దీవెన, నువ్వు ఎలా ఉండ పట్టించుకోడు. అలా పొగిడినప్పుడు మీరే కానుకలు బాగిస్తారు. అందుకని ఏదన్నా అన్నావు అనుకో, ఇవ్వాల్సిన దక్షిణభాగం కూడా ఇవ్వను, అసలు ఇటువే తక్కువలే. ఆ ఇచ్చే కాస్త రూపాయి కూడా ఇవ్వడానికి భయం. నాకు ఆ పప్పులేం ఉడకో, నాకు ఆ భయమే లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బావయ్యా ఇస్తే ఈ లేకపోతే లేదు. నన్ను పిలిచిన వాడు గొప్పోడు. ఆమెను హల్లెలూయా. ఒక దినం రాబోతా ఉంది, వద్దన్న నా దగ్గర డబ్బు ఉంటుంది. మీకు తెలుసో లేదు, అది నా ప్రామిస్, అది నాకు చిన్నప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం. అది అర్థమైందా? మిమ్మల్ని పొగిడి పాడు చేసుకునే దానికంటే మిమ్మల్ని హెచ్చరిక చేసి బాగు చేసుకోవడం మంచిది. ఆమెను హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులాగా బ్రతుకో. మానేయ్, అన్ని ఆచారాలు మానేయ్, విగ్రహారాధన మానేయ్. దేవుని యొక్క అభిషేకం నీ మీద దిగొస్తుంది, దేవుని కృప నీ మీద దిగొస్తుంది. అబ్బాయి ఇప్పటికన్నా మారు మనసు పొందావు అని అంటాడు. జీవించుతున్నావన్న పేరైతే ఉంది కానీ నువ్వు మృతుడవే, నువ్వు చచ్చిన వ్యక్తిలాగా ఉన్నావు. ఆ సంగతి తెలుసా నీకు? నువ్వు ఎప్పుడో చచ్చావు. బ్రతుకున్నావు అనుకున్నా, తెల్ల చొక్కా వేసుకొని నల్ల ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని తిరుగుతున్నావు. సత్యన శవాలు తిరుగుతున్నాయి ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసు సంఘం అండి, వినండి. 4వ సంఘం పేరు తుయాతైరా కదా. తుయాతైరా సంఘానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది ఒక పెద్ద పట్టణం. ఇది ఎఫెస్ ఇస్ అ గ్రేట్ సిటీ. అయితే సారీ ఎక్కడున్నా నేను? సార్దిస్. 5వ సంఘం పేరు సార్దిస్. సార్దిస్ సంఘం పెద్ద బిగ్గెస్ట్ సిటీ. కానీ అండి అక్కడ ఉన్న వాళ్ళందరూ సోమరిపోతున్నారు, మనలాంటి వాళ్ళే. ఆ సార్దిస్ను పరిపాలించే చక్రవర్తి అంట లేజీ ఫెలో అంట. అందుకని వాళ్ళు బాగా ధనవంతులే, కానీ ఆ ప్లాన్ లేని వాళ్ళు. అందుకనంటండి ఏం చేసేవాళ్ళంటే పక్కనున్న రాజ్యాల వాళ్ళు, అంటే ఇదివరకు అన్ని కూడా సిటీలన్నింటినీ ఒక్కొక్క రాజులు పరిపాలించేవాళ్ళు. అందుకని ఆ పక్క వాళ్ళంటే దండెత్తి వచ్చి మొత్తం దోచుకొని పోయేవాళ్ళంట. లోతు సొదొమలో ఉన్నప్పుడు దోచుకొని పోలా పరాయి రాజులు 5గురు వచ్చి.
అలాగా 2 సార్లు దోచుకొని పోతారు. ఏది? ఆ సార్దీసు సంఘ పట్టణస్థులకి ఆ రాజు సైన్యము అప్రమత్తంగా లేనప్పుడు జాగరూకుడవై, అక్కడ ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి. జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచుము. 2వ వచనం చదువుమా. నీ క్రియలు, అందరూ చదవండి దయచేసి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఏంటంటే జాగరూకుడంటే జాగరూకుడు అంటే ఇటువైపు చూడండి, నా వైపు ప్లీజ్. ఇంకా 5 నిమిషాలు ఉంది మన టైం. అబ్బాయి తొందరగా ఆపాలి అన్న టైం చెబుతుంది. జాగరూకుడు అంటే ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకుగా ఉండాలి. అర్థమవుతుంది? అప్రమత్తము అని ఓ పాట ఉందండి. ఆ జాగరూకుడా నైతి. మైకులు తీసుకోండి. ప్రియ యేసు నిర్మించితివి ముదమార నా హృదయం. పాట వచ్చా? ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసిచునా హృదయాంతరంగమునా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసిచునా హృదయాంతరంగమునా. నీరాక్త ప్రభావమునా నా హృదయమును అలా ఆగండి. పాట రాకపోతే 2వసారి పాడాలి. అందుకే మీకు మైక్ ఇచ్చింది. పట్టుకో. అసలు నేను మారు మనసు పొందాను. మా ఎవరు తిట్టకూడదు అనుకున్నాను కానీ తిడుతున్నా. అసలు మీరంటే నాకు బోళ్ళంత ప్రేమ. తిడుతున్నాను, నా మీద కోప్పడదు కొడుకు. ఓకేనా? మా మనవరాలు ఎస్పెషల్. స్తోత్రం. నేను ఎవ్వరి శత్రువులు కాదమ్మా. మీరంటే నాకు అమితమైన ప్రేమ. మీరు పాడకపోతే మళ్ళీ కోపం వచ్చింది. మీరు ప్రేమించిన వాళ్ళు సరిగ్గా మీతో మాట్లాడకపోతే కోపం వచ్చిందా? రాదా? ఏంటి రాకపోతే ఫీలింగ్ లేనట్టే. ఫీలింగ్ లేకపోతే నువ్వు మనిషివే కాదు. ఏమండి మల్లిబాబు గారు? స్తోత్రం చెప్పండి. అన్నది చెప్పండి. హల్లెలూయా. ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసిచునా హృదయాంతరంగమునా. చప్పట్లు. నీరాక్త ప్రభావమునా నా హృదయమును నీరాక్త ప్రభావమునా నా హృదయమును పరచు తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచు ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు
చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇవరికి పాట అంతా పాడుకుంటా ఉన్నాం. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. దేవునికి స్తోత్రం. ఆ జాగారు కూడా నైతిని నిజాశ్రయమును విడిచి. ఆ జాగారకుడు అంటే నిర్లక్ష్యం. ప్రార్థన లేదే, ఆదివారం రోజు వెళ్ళే ప్రార్థనగా, రోజు చేసే ప్రార్థనగా. ఎక్కడ జాగరం నుంచి ఎక్కడికి వస్తాము, ఎక్కడ చెంచుపేటలే మధ్య ఉంటాం, చెంచు రోజులతో కలిసిపోయాము. ఏం ప్రార్థన చేస్తాం? ఉన్నాడా యర్షగాడు? చెంచు వాళ్ళతో కలిసాం మామ, ఏం వస్తాం మామ, చెంచులోని నేను కూడా. ఆదివారం గుడి లేదు, మళ్ళీ మిగిలినట్లో మనమే ఉండేది ఫస్ట్. నేను ఎవరు తిట్టట్లే, వాడు నాకు అల్లుడు కాబట్టి అరే అంటున్నాడు. అందరూ అలాగే ఉన్నారు. అవకాశం ఉంటే గుడికి వస్తున్నావు, లేకపోతే లేదు. నిష్ట కలిగి జాగ్రత్తగా ఉండు. బి అలర్ట్, జాగ్రత్తగా ఉండవు. లేకపోతే అక్కడ అంటాడు ఆయన, ఇదిగో నువ్వు జాగ్రత్తగా లేవు కాబట్టి 5 వేరే వేరే దేశాల వాళ్ళు వచ్చి 2 సార్లు నిన్ను దోచుకున్నారు, నేను కూడా అలాగే వస్తా, దొంగలాగా వస్తా అంటాడు. అందుకే అక్కడ చదవండి, అక్కడ ఆ పదం రాస్తాడు, అక్కడ చదవండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల, అమ్మా నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియలో నీ వద్దకు వచ్చేదను నీకు తెలియనే. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సార్దీసు సంగమా, దొంగలాగా వస్తా. కారణం ఏంటంటే 2 సార్లు ఆ పట్టణాన్ని దోచుకుపోయారంట మహారాజు. అందుకు చెప్తాడు అది. అయిన ఒక్క మాట అంటాడు అక్కడ, చిన్న మాట చదవండి. అయితే అమ్మా అందరూ చదవండి. 4వ వచనం ప్లీజ్, ప్రశాంతంగా చదవండి. అయితే అది మైక్ పని చేయట్లేదు, చూస్తున్నావా? మధ్యలో ఎందుకు కట్టేశావు? చదువు తల్లి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకోనని, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. వాళ్ళు ఎవరంట? తెల్లని వస్త్రాల వాళ్ళు ఉన్నారు. నువ్వు అలా ఉన్నావో సార్దీసు, నీలో కొంతమంది అంట తెల్లటి వస్త్రాలు వేసుకుని ఉన్నారు, పవిత్రంగా ఉన్నారు. వాళ్ళు అర్హులు గనుక వాళ్ళు నాతో కలిసి సంచారం చేస్తారు. తర్వాత జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. వినండి ఇక్కడ అంటున్నాడు, ఓ సాధ్య సంగమా, నీలో కొంతమంది తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు, వాళ్ళు అర్హులు కనుక నాతో తిరుగుతారు. ఇప్పుడు చెప్తా వినండి, ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను, నా టైం అయిపోయింది. అయితే సార్దిస్సు 5వ ఉపమానం, 5వ సంఘం కదా. 5వ సంఘంలో
పొలములో దాచిపెట్టబడిన ధనాన్ని పోలి ఉంది పరలోక రాజ్యం. క్రీస్తు శకం 500లో, అందరు వినండి, 500లో సారీ 1500లో మార్టిన్ లూథర్ ఏం చేస్తాడంటే, పోపులు తప్పుడు గ్రంథాన్ని రాస్తారు కదా, 1500లో అతడు పోపుల సింహాసనం కింద బైబిల్ దొరికితే అరే వీళ్ళేంటి పాప పరిహారార్థ పత్రాలు అమ్ముతున్నారు, తప్పు కదా, పాపం పోవాలంటే బాప్తిస్తం తీసుకోవాలి కదా, వీళ్ళేంటి పాపాలు పోవాలంటే ఫాదర్ చెవులో చెప్పాలన్నారు, ఒకవేళ ఫాదర్ తప్పుడోడైతే వీళ్ళేంటి పెళ్లి చేసుకోకూడదు అన్నారు కదా. రోమన్ క్యాథలిక్ మిషన్లో 97 బైబిల్కి వ్యతిరేకమైన తప్పులు ఉన్నాయి. వివాహాన్ని నిషేధించారు, పెళ్లి చేసుకోవడం మంచిది కదా, దేవుడు చెప్పాడు కదా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పాడు కదా. దానికి వ్యతిరేకమైన 97 తప్పులు వాళ్ళు చేశారు. అది మార్టిన్ లూథరు అనేటువంటి ఆ తెల్లటి వస్త్రాలు ధరించిన అతను దేవుని వాక్యం కొరకై తన జీవితాన్ని పణంగా పెట్టాడు. బైబిల్ తీసుకొచ్చింది మార్టిన్ లూథర్ మన కొరకై. మరలా అతడు 1500 శతాబ్దంలో అతడు బైబిల్ మన కొరకు అందించాడు, సత్యవాక్యాన్ని. పోపులండి అతను చంపాలనుకున్నారు. మార్టిన్ లూథర్ ఎక్కడ దొరికిన చంపేయండి అన్నారు. అయితే కొంతమంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళు అంటండి, లూథర్ భయపడద్దు, మేము నిన్ను కాపాడుకుంటాం అని అరణ్యాల్లో నుండి మార్టిన్ లూథర్కి ఒక మంచి ఇల్లు కట్టించి, బైబిల్లో నీకు ఎన్ని సత్యాలు దొరికితే అన్ని రాయి అని వాళ్ళే మళ్ళా అతనేమో రాయడం, వీళ్ళు తీసుకెళ్లి ప్రింట్ చేయడం, నైట్కి రోములో అంత పనిచేయడం, పత్రికలని జల్లేయడం, బైబిల్ ఎలా ఉంది, పోపులు ఎలా తప్పు చేస్తున్నారు అని వాళ్ళు ప్రకటించేవాళ్ళు. అప్పటి నుంచి లూథర్ అనే మిషన్ స్టార్ట్ అయింది 1500లో. అందుకని మన క్రిస్టియన్ డినామినేషన్లో రెండే ఉంటాయి ప్రాథమికంగా, కేథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ అంటారు. మనము ప్రొటెస్టెంట్ల కిందకు వస్తాం, వాళ్ళు రోమన్ కేథలిక్ వాళ్ళు, మనమేమో ప్రొటెస్టెంట్లు. ప్రొటెస్టెంట్ అంటే అర్థం ఏంటంటే తిరుగుబాటుదారులు అని. వీఆర్ ద ప్రొటెస్టెంట్స్. ఓకే, అర్థమైందా? బైబిల్కి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కార్యాలను బట్టి ఫైట్ చేసి మార్టిన్ లూథర్ మనకు బైబిల్ తెచ్చాడు. అప్పుడు 1500 శతాబ్దంలో లూథరన్ మిషన్ స్టార్ట్ అయింది. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు ఎంత గొప్పవి. ఈ 7 గ్రంథాలు, 7 ఉపమానాలు, 7 సంఘాల కాలాలు అయిపోయాక నేను మరొక సందర్భం చెప్తాను. బైబిల్లో నుంచి, సువార్తలో నుంచి, ప్రకటన గ్రంథంలో నుంచి చాలా అధ్యాయాలు ఇలా లింక్ అయి ఉంటాయి. అప్పుడు దేవుని ప్రణాళిక ఎంత ఆశ్చర్యమని మన కళ్ళు, మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఒకవేళ ఏదైనా తప్పిపోవాలనిపించినా మనం తప్పిపోలేము. దేవుని యొక్క రుచిని చూసిన వాడు ఎక్కడ పోతాడండి? పేతురు ఓసారి అంటే యేసుప్రభు దగ్గరికి అందరూ వచ్చి అందరూ పోయారట. యేసుప్రభు నా శరీరాన్ని తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడని చెప్తే అందరూ వదిలిపెట్టిపోయారట. అయితే ఇంకా 12 మంది శిష్యులు మిగిలారంట. యేసుప్రభు అంటాడు, మీరు కూడా పోతారా అంటాడు. అప్పుడు పేతురు తాతయ్య అంటాడు, జీవపు మాటలు నీ దగ్గరుంటే మేము ఎక్కడికి పోతాం? దేవుని యొక్క ప్రణాళిక తెలుసుకుంటే మనం ఎక్కడికి పోతాం? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమెను. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలయ్యా, జీవాధిపతి మీకు వందనాలయ్యా. సమయంలో కుమారుడు ముల్లా సురేష్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. అందరూ ఏకీభవించి ప్రార్థనలో ఉన్నాం. అందరూ లేచి నిలబడాలి. పక్క వైపు చూడొద్దు, దేవుని వైపు ఒకసారి చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. కుమారుడా, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. తండ్రి మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. అందరం 2 చేతులు పైకెత్తి ప్రార్థనలో ఉన్నాం. దేవా, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, నా గొప్ప దేవా, మీకు స్తోత్రాలయ్యా. ఇప్పుడు వరకు మమ్మల్ని మీ యొక్క చలనైన రెక్కల నీళ్ళలో భద్రపరిచి సజీవులుగా ఉంచి మీ సన్నిధానంలో నడిపించారు. మీతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మరి మీ దాసుని చేత మీరు మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. నా దేవా, మీరు మాట్లాడిన ప్రతి మాటని మా యొక్క హృదయంలో భద్రపరుచుకుంటూ ప్రభా, అట్టి రీతిగా నడుచుకునే జ్ఞానాన్ని మీరు మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభా, మేము కొన్ని విషయాల్లో ప్రభా